ఏమన్నంటే అన్నామంటారు గాని గాలిలో మేడలు కట్టారు. ఏమైంది? దబ్బుమని కూలిపోయాయి. వాడి నమ్మడం మనది బుద్ధి తక్కువ. వాడి జన్మకు మారడు. ఎప్పుడు చూసినా నోటుకొచ్చినట్టు వాగుతూనే ఉంటారా? నోరు మూసుకోండి. సీత, ఆది ఎందుకు ఢిల్లీ వెళ్ళలేదు? ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని పవిత్రను తీసుకురావడానికి కారణం ఏంటి? కారణం లేకుండా ఆది ఏ పని చేయడన్నయ్యా. కారణం ఉంది, అందుకే తీసుకొస్తున్నాడు. పవిత్ర రాగానే వాడే మీకు చెప్తాడు. మనం పంపేటప్పుడే ఢిల్లీకి వెళ్ళను, పవిత్ర దగ్గరికి వెళ్తున్నానని ఆదికి తెలిసే ఉంటుంది కదా. ఆ చెప్పేదేదో అప్పుడే చెప్పొచ్చు కదా. చెప్పకుండా ఏం చేశాడు? మనందరినీ చీట్ చేశాడు. అది ఇది నేర్చుకోవడానికేనా ఆది బావకి నన్ను హెల్ప్గా ఉండమన్నారు? పవిత్ర ఇక్కడ ఉండనని వెళ్ళిపోయింది. వెళ్ళిన దాన్ని అక్కడ ఉండనివ్వకుండా మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఆది తీసుకుని రావటం కాదు, తీసుకొచ్చేలా తెలివిగా ఆ పవిత్ర చేసుంటుంది. ఆది ఢిల్లీకి వెళ్తున్నాడని తెలిసి ఫోన్ చేసి ఏవో కుంటి సాకులు చెప్పుంటుంది. ఈయన గారికి స్నేహితురాలంటే అభిమానం కారిపోద్ది కాబట్టి కంట్లో నీరు కార్చుకుంటూ వెళ్లి తీసుకొస్తూ ఉంటాడు. సీత, కారణం ఏదైనా అయ్యుండొచ్చు. అది ఎంత పెద్దదైనా కావచ్చు. కానీ రాత్రింబవళ్ళు ఆలోచించి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఆది కోసం కష్టపడిన రాజశేఖర్కి నేనేమని సమాధానం చెప్పాలి? వాడు నా గురించి ఏమనుకుంటాడు? ఎన్నో ఆశలతో నమ్మి పంపించిన సంజన ఏమనుకుంటుంది? సీత, ఇది వాడు ఢిల్లీ వెళ్లే జర్నీ మాత్రమే కాదు, వాడి ఫ్యూచర్, నా నమ్మకం అన్నీ దీంతో ముడిపడున్నాయి. ఆది తప్పకుండా అరవింద్ స్థాయికి చేరుకుంటాడని నువ్వే అన్నావు కదా. అరవింద్ అయితే ఇలాగే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తాడా? అంతలేదు. ఆది ఎప్పటికీ అరవింద్లా ప్రవర్తించలేడు. అరవింద్లా బాధ్యత తీసుకోలేడు. అది అన్నయ్య, ఆది వచ్చాక ప్రశాంతంగా విషయం తెలుసుకోండి. కారణమేంటో మీకే అర్థం అవుతుంది. వాడు మీటింగ్ అటెండ్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి ఇంకేదైనా ఫ్లైట్కి ఢిల్లీకి పంపండి అన్నయ్య. అమ్మా తల్లి, మనసుంటే మార్గం వెతుక్కోవచ్చు. అస్సలు వెళ్లడమే ఇష్టలేని వాడికి ఎన్ని ఫ్లైట్ టికెట్స్ వేసినా ఏ లాభం? అనవసరంగా డబ్బులు వేస్ట్ తప్ప. అది పవిత్ర ఇక్కడ ఉన్నన్ని రోజులు రోజు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు ఆ మహాతల్లి మళ్ళీ వచ్చిందంటే ఇంకెన్ని ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుందో. పవిత్ర ఇక్కడికి రావడానికి వీల్లేదు. కీర్తి, పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుకు. రాజశేఖర్, చక్రవర్తి, నీ కొడుకు చేసిన నిర్వాకం తెలిసిందా? తెలుసు. ఆది ఇలా చేశాడంటే నాకు చాలా బాధగా ఉంది చక్రవర్తి. వాడి భవిష్యత్తు బాగుండాలని నేను చాలా ఆలోచించాను. కానీ ఆది మాత్రం అవేమీ ఆలోచించలేదు. పవిత్ర సంతోషంగా ఉండాలన్న మంచి ఉద్దేశంతో
తన మామయ్య మేనకోడల్ని ముంబై తీసుకెళ్లాలనుకున్నాడు. అందులో తప్పే ఉంది. ఆదికొచ్చిన నష్టం ఏంటి? వీడు వెళ్ళి ఆమె మేనమామతో ఆ ఊరి జనంతో గొడవ పడి పవిత్రని హైదరాబాద్ తీసుకొస్తున్నాడంట. నిజంగా పవిత్రకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నీకో నాకో చెప్తే మనం వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి పవిత్రకు మంచి చేస్తాం కదా. ఆది పని వదులుకొని తన భవిష్యత్తును నాశనం చేసుకుని మరి వెళ్ళి పవిత్రను తీసుకొని రావాల్సిన అవసరం ఏంటి? అసలు వాడిని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆది బిజినెస్ కి పనికిరాడు, వాడికి సీరియస్నెస్ లేదని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వే వాడి మీద నమ్మకం పెట్టుకుని ట్రైనింగ్ ఇచ్చి ఎంకరేజ్ చేశావు. ఇప్పుడు చూడు ఏమైందో. వాడు నీ నమ్మకాన్ని, నా ఆశని వమ్ము చేశాడు. ఆదిని పూర్తిగా పవిత్రే మార్చేసింది అంకుల్. దానివల్లే వాడిలా తయారయ్యాడు. నేను ఫోన్ చేస్తే కూడా ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్నానని అబద్ధం చెప్పాడు. ఆది ఢిల్లీ వెళ్లకుండా చేయడానికి పవిత్ర ఇదంతా చేసుంటుంది. సంజన, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా? వాళ్ళిద్దరి గురించి మా అందరికంటే నీకే బాగా తెలుసు. పవిత్ర వ్యక్తిత్వం నీకు తెలుసు, ఆది మనసేంటో నీకు తెలుసు. అలాంటిది నువ్వే వాళ్ళని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావేంటమ్మా? అన్నయ్య, వాళ్ళొచ్చాక అసలెందుకు అలా చేయాల్సొచ్చిందో కనుక్కుందాం. నిజంగా తప్పుంటే అప్పుడు మాట్లాడుకుందాం. ముందే అనవసరంగా ఆవేశపట్టం ఎందుకు? నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో. అది కాదు రాజశేఖర్ గారు, అసలు ఏం జరిగిందంటే సీత ఏమైనా జరగని, ఆది చేసింది మాత్రం తప్పే. నువ్వేం మాట్లాడకు సీత. ముందసలు వాడిని రానివ్వు. ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తాడు? నమ్మించి మోసం చేస్తాడా? ఇవాళ వాడి అంతు చూస్తాను. ఇవాళ ఆది సంగతి తేల్చాల్సిందే. నాకైతే పెద్ద భారం దిగిపోయింది. ఇన్నాళ్ళు పవిత్ర మళ్ళీ తిరిగొస్తే మన పరిస్థితి ఏంటి అని తెగ టెన్షన్ పడిపోయాను. వీళ్ళంతా కోపంగా ఉన్నారంటే ఇక పవిత్రకి ఇంటికి తెగతింపులు అయిపోయినట్టే.